అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పశ్చిమ గోదావరి జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న మినీ కిట్ MTU 1426 నూతన వరి రకం. క్వైల్ పక్షుల పెంపకం మెలకువలు. పార్థీనియం కలుపు మొక్కల నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరిలో ఎన్ని రకాలు అందుబాటులోకి వచ్చినా రైతులు మాత్రం సన్నగింజ రకాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఈ దిశగా పరిశోధనలను వేగవంతం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఇటీవల MTU 1426 అనే నూతన వరి వంగడాన్ని విడుదల చేయగా అది రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలను నమోదు చేస్తోంది. మినీ కిట్ దశలో ఉన్న ఈ రకాన్ని 50 సెంట్లలో సాగు చేయగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయంటూ తమ అనుభవాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. MTU 1426 రకం సాగులో కలిసొస్తున్న అంశాలు, దిగుబడుల వివరాలను రైతుల మాటల్లోనే తెలుసుకుందాం. 1426 మినీ కిట్ మారుటేరు పరిశోధన స్థానం నుండి మినీ కిట్ 1-2 కిలోలు నాకు ఇవ్వటం జరిగింది. ఇస్తే అది ఒక 50 సెంట్లలో నేను వేసాను. వేస్తే అది 125 నుంచి 130 రోజుల్లో హార్వెస్టింగ్కి వచ్చింది. దోమ చాలా తక్కువ వచ్చింది, అగ్గిదిగులు రాలేదు, మెడవిరుపు రాలేదు. చాలా ఫైన్ వెరైటీ, 6.5 దగ్గరగా ఇది ఉంటుంది. అన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది రబీకి చాలా అనుకూలమైన రకం. ఎకరాకి 50 బస్తాలు దిగుబడి ఖచ్చితంగా వస్తుందండి. తక్కువ ఎరువులతో పండి వెరైటీ సార్ ఇది. ఏ నేలకైనా సూట్ అవుద్దండి. ఇది ఎర్ర నేలకు అవనివ్వండి, చౌడు నేలకు అవనివ్వండి, నల్ల నేలకు అవనివ్వండి, ఏ నేలకైనా అనుకూలమైన వెరైటీ, నెంబర్ 1 వెరైటీ. కానీ ఈ వెరైటీ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు 500 బోనస్ ఎలాగిస్తుందో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 500 రూపాయలు క్వింటాలకు కనుక బోనస్ ఇస్తే మొత్తం అంతా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. భోజనానికి కూడా చాలా బాగుంటుంది సార్. ఈ 1426 అనే రకం వేసామండి ఈ దాడవాకి. అది చాలా అనుకూలంగా ఉందండి. అది 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చేలా కనపడుతుందండి. ఇది చాలా సన్న కింద రకం అండి. భోజనానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. పెట్టుబడి మట్టుకు బాగా తక్కువ అండి. సూపరు DAP వేసామండి దమ్ములో. 2 బస్తాలు సూపరు, 1 బస్తా DAP వేసి F20 అనే ఒక ఫెర్టిలైజర్ ఒకటి వేసానండి. తర్వాత పొటాష్ 2 సార్లు వేసానండి. 2 సార్లు పిలక దశలో ఒకసారి 6 రోజులు తేడాలో జింకు కొట్టానండి, ఏం కలపకుండా. నెక్స్ట్ చిరుపట్టు దాకా మళ్ళీ ఎటువంటి స్ప్రేయింగ్ చేయలేదండి. చిరుపట్టులో మటుకు కోరోజన్ ప్లస్ భీము 2 కొట్టానండి. తర్వాత దోమ కూడా గట్టిగా ఉన్నప్పటికీ ఎటువంటి బొట్లు పడలేదండి. దోమను కూడా తట్టుకుంటుందండి. ఇటువంటి వెరైటీలు, సన్న వెరైటీలు గవర్నమెంట్ కొంటే చాలామంది వేయటానికి అవకాశం ఉంటుందండి. రామోజీరావు గారు నాకు గురువు గారు అంటారండి. వారు అన్నదాత అనే పుస్తకంలో ఎక్కువ చదివి నేను ప్రేరణ పొంది నేను ఎక్కువ వ్యవసాయం చేసేవాడినండి. అదే నాకు ఇవాళ నన్ను చాలాసార్లు సన్మానించారండి. నాకు ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చారండి. నాకు అర్థమయ్యే రీతిలో పేపర్ కానీ మా అన్నదాత పుస్తకం ఎక్కువ ఇదే స్ఫేరణ నాకు.
మనం ఇప్పుడంటే దాళవాలో MTU 1426 అనే రకం, మనకి MTU 1121 నెల్లూరు మిషన్ NLR 349 సంకరపరిచి రూపొందించిన రకం. ఇది దాళవాలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వేసుకున్నప్పుడు 125 రోజుల్లో వస్తుందండి. మన గోదావరి జిల్లాలు కానీ అట్లనే దక్షిణ మండలం నెల్లూరు అటువైపు కూడా మనకి ఆశాజనకంగా దిగుబడులు వచ్చినాయండి. ఇది తినడానికి అనువైన సన్న రకం. ఇదేంటంటే RNR 150-48 కేన 1638కి ప్రత్యామ్నాయంగా దాళవాలో సాగు చేసుకోవచ్చు. అలాగే సార్వాలో కూడా ఆలస్యంగా వేసుకున్నప్పుడు, అంటే కొంచెం ఆగస్టు చివరాఖరికి వేసుకున్నప్పుడు 130-135 రోజుల కాల పరిమితి కావాలనుకున్నప్పుడు ఈ రకం సార్వాలో కూడా మన విజయనగరము, పల్నాడు, ప్రకాశము, కర్నూలు మొదలగు ప్రాంతాల్లో మనం పరిశీలించినప్పుడు దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండి మనకి కేనం 1638కి ప్రత్యామ్నాయంగా రైతులకి అగ్గి తెగుల్ని తట్టుకుంటూ ఆ తిండికి అనుకూలంగా, అంటే పొడిగా అన్నంగా ఉండి మనకి మెత్తగా మృదుగా కూడా ఉంటుంది. అన్నం తింటాకు కూడా అనుకూలంగా ఉంది. ఈ రకం స్టీమ్ రైస్కి కూడా అనుకూలంగా ఉండి రైతులకి సార్వాలో అయితే 40 నుంచి 45 బస్తాల దాకా దిగుబడి వస్తుంది. దాళవాలో అయితే 50 నుంచి 55 బస్తాలుగా దిగుబడి వచ్చి ఆశాజనకంగా ఉందని మాకు ఈ 2 సంవత్సరాల సిటీ ప్రాసెస్లో తెలియదండి. కాబట్టి రైతులు వాళ్ళ పరిస్థితులను బట్టి సిఫార్సు చేసిన వేసుకుని ఈ రకము సాగు చేసుకుంటే కొద్దిమేర వాళ్ళకి పాత రకాలు కాకుండా కొత్త రకాల్లో ప్రభుత్వం అనుకున్నట్టుగా సన్న రకాలని మనం పండించుకోవడానికి అవకాశం ఉందండి. మంచి రేటు కూడా వచ్చే అవకాశం. వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క అని మీకు తెలుసా? దీనిని ఆంగ్లంలో పార్థీనియం అని పిలుస్తారు. దీనికే కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటక్ చాందిని, అపాది మొక్క, గజర్ వంటి పేర్లు ఉన్నాయి. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక ప్రజల, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి ఈ పార్థీనియం మొక్కను పూత రాకముందే నియంత్రించాలి. పార్థీనియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పార్థీనియం అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. పంట మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. భూసారాన్ని, సాగునీటిని సంగ్రహిస్తూ పంట మొక్కలతో పోటీ పడుతుంది. 40% వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. ఈ మొక్కను సీజన్కు ముందే నియంత్రించాలి. పత్తి, మొక్కజొన్న, గోధుమ, మల్బరీ, మామిడి తోటలు, పూల తోటలు, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పార్థీనియం నత్రజని, పోషక విలువలు, సూక్ష్మ ధాతువుల శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నశించిపోతుంది. దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. పక్వానికి వచ్చిన వయ్యారి భామ విత్తనాలు అతి చిన్నవిగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. ఈ రకం మొక్కలు పార్థీనియం, హైస్టరీస్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, మూత్రపిండాలు, కాలేయం, అన్నవాహిక, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి మృత్యువాత పడతాయి. పంట పొలాల్లో మొలిచిన వయ్యారి భామ పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారి భామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. ఈ కలుపు మొక్క పూత దశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. అలా చేస్తే వయ్యారి భామ కలుపు మొక్కలు మొలవవు. వయ్యారి భామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్మటైటిస్, ఎగ్జిమా, హేఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
రైతు తమ పొలంలో పార్థీనియం ఎదుగుదలని అరికట్టడానికి మొక్కజొన్న, జొన్న మరియు జీలుగ వంటి వేగంగా పెరిగే పంటలను వేసుకోవాలి. లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ లేదా 2,4-డీను 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పార్థీనియం మొక్కల వ్యాప్తిని నిర్మూలించవచ్చు. పార్థీనియంను దాని సహజ శత్రువులైన కీటకాలు, శిలీంధ్రాలు, నులుపురుగులు, నత్తలు మరియు కొన్ని మొక్కల ద్వారా నియంత్రించవచ్చు. జైగోగ్రామా బైకోలరేటా పాలిస్టర్ అనే బదనిక ద్వారా పార్థీనియంను నియంత్రించవచ్చు. పార్థీనియంను కాసియా టోరా, కాసియా సెరిసియా, టెఫ్రోసియా పర్పురియా, అకిరాంథెస్ ఆస్పెరా మొదలైన మొక్కల ద్వారా కూడా నియంత్రించవచ్చు. పార్థీనియంను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు, కానీ దీనిని కంపోస్టు మరియు వర్మీ కంపోస్టు తయారీలో అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. కేవలం పేడతో తయారు చేసిన కంపోస్టు కంటే పార్థీనియం ద్వారా తయారు చేయబడిన కంపోస్టులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పీచు, కాండం మరియు శాఖలు కలిగిన పెద్ద మొక్కలను, కణబోర్డులు మరియు మిశ్రమాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా పార్థీనియం కలుపు మొక్కల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మాంసం కోసం పెంచే పక్షుల్లో కౌజు పిట్టలు కూడా ఒకటి. సాధారణంగా రైతులు ఫారం కోళ్లు, నాటుకోళ్లు, టర్కీ కోళ్లు, కౌజు పక్షులను మాంసం కోసం పెంచుతూ ఉంటారు. వీటిలో కౌజు పిట్టలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అందువల్ల తక్కువ స్థలంలో వీటిని తేలిగ్గా పెంచుకునే అవకాశం ఉంది. ఒక బ్రాయిలర్ కోడిని పెంచే స్థలంలో 5-6 కౌజు పిట్టలను తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. వీటిని క్వైల్స్ అని, పరిగ పక్షులని, జపనీస్ పిట్టలని అంటారు. వీటి నుంచి సంవత్సరానికి 4 బ్యాచ్లు తీసుకోవచ్చు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే వీటి మార్కెటింగ్. కౌజు మాంసానికి డిమాండ్ ఉండే దాబాలు, హోటళ్లతో ముందుగా మాట్లాడుకొని విక్రయించగలిగితే పెంపకం లాభసాటిగా ఉంటుంది. కౌజు పిట్టల పెంపకంలో మెలకువలు, ఆదాయ వ్యయాల గురించి రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత నుంచి తెలుసుకుందాం. సో కోళ్ళ పెంపకంతో పాటుగా ఈ కంచుపిట్టలు అనేవి తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో, తక్కువ స్థలంలో పెంచబడే విధంగా ప్రాచుర్యం చెందింది. సో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు మరియు నిరుద్యోగ యువత వీటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఈ కంచుపిట్టలు 6 నుంచి 7 వారాలలో గుడ్లు పెట్టడం ప్రారంభించి సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు పెడతాయి. సో వీటి యొక్క గుడ్లు మచ్చలు కలిగి ఉండి కొన్ని తెల్లని రంగులో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ కంచుపిట్టలని మాంసం కోసము పెంచుతున్నారు. ఒకరోజు ఉన్న క్వాయిల్ పిల్ల బరువు 7 నుంచి 9 గ్రాముల వరకు ఉంటుంది. మాంసం కోసం పెంచే కంచుపిట్టలు 5 వారాల వరకు 220 నుంచి 250 గ్రాముల బరువుకి చేరుకొని మార్కెటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎదిగిన కంచుపిట్టలు రోజుకు 25 నుంచి 30 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. ఈ విధంగా అవి 5 నుంచి 6 వారాల వరకు పెంచినప్పుడు మనకి 500 నుంచి 600 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. వీటి జీవన సామర్థ్యము మనకి 90%గా చెప్పవచ్చు. సో కంచుపిట్టలో కోళ్ళ పెంపకంతో కంపేర్ చేస్తే ఒక కోడిని పెంచే స్థలం లోపల మనము ఒక 8 నుంచి 10 కంచుపిట్టలని పెంచుకోవచ్చు. కంచుపిట్టల గృహవసతి, కోళ్ళ గృహవసతి ఎలా ఉంటుందో కంచుపిట్టల గృహవసతి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ కంచుపిట్టలు ఎగిరిపోకుండా ఉండడానికి మనం చుట్టూ కబూతర్ జాలి బిగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ పక్షులు అనేవి ఎగిరిపోవు. ఒక చదరపు అడుగుల్లో మనము 5 నుంచి 6 కంచుపిట్టలని పెంచవచ్చు. ఒక 10 x 10 అడుగుల ఉన్న రూమ్ లోపల 500 కంచుపిట్టలని మనం పెంచడానికి వీలవుతుంది. మరియు ఇవి తక్కువ దానా తీసుకొని ఎక్కువ గుడ్లు పెడతాయి. కంచుపిట్టల గుడ్లు మరియు మాంసము రుచిగా ఉండి వీటిని వివిధ రకాలైన వంటకాల రూపంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ కంచుపిట్టలోని ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించినప్పుడు వీటిని మగ మరియు ఆడ నిష్పత్తి 1 మరియు 3 నిష్పత్తి లోపల ఉంచాల్సి ఉంటుంది. తర్వాత వీటి సంపర్కాన్ని మొదలైన తర్వాత 4 రోజుల తర్వాత గుడ్లను సేకరించాల్సి ఉంటుంది.
ఈ గుడ్లు కోడి గుడ్లతో పోల్చితే వీటి యొక్క షెల్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి వీటిని సేకరించేటప్పుడు జాగ్రత్తగా సేకరించాలి. మరియు వీటిని పొదిగించడానికి పొదుగుడు యంత్రాలు అంటే ఇంక్యుబేటర్స్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఇంక్యుబేటర్లో ఉంచినప్పుడు 15 రోజులు సెట్టర్లో మరియు 3 రోజులు హ్యాచర్లో ఉంచుతాము. సో దీనికి తగిన ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత అనేది మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీటిలోంచి పిల్ల బయటికి రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. సో కోయల్ గుడ్లలోంచి వచ్చిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి బయట వాతావరణానికి తట్టుకోలేవు. ముఖ్యంగా చలికాలంలో ఈ చలిని అసలు తట్టుకోలేవు కాబట్టి వీటిలో బ్రూడింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సో మొదట 3 వారాలు వీటికి డీప్ లిటర్ పద్ధతిలో మరియు బ్యాటరీ బ్రూడర్ పద్ధతిలో కూడా మనం బ్రూడింగ్ అనేది చేయవచ్చు. సో డీప్ లిటర్ పద్ధతిలో చేసినప్పుడు మామూలుగా మనము కోళ్ళల్లో ఎలా బ్రూడింగ్ చేస్తామో కాయిల్స్లో కూడా బ్రూడింగ్ అలాగే చేస్తాము. ఇక్కడ మనము వంకీలు తిరిగిన పేపర్లను కానీ లేకపోతే గోనె సంచులను కానీ లిటర్ పైన పరవాల్సి ఉంటుంది. సో దీనివల్ల పిల్లలు అనేవి జారిపోవు. సో మనం మొదటి వారము 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హెడ్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఒకదానిపైన ఒకటి గుమ్మికూడి వీటి లోపల సఫోకేషన్ అయ్యి మరణాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక బ్రూడర్ కింద 250 నుంచి 300 కోయల్ పిల్లల కంటే ఎక్కువ మనము వేయకూడదు. సో వీటితో పాటు మనం దానా తొట్లు కానివ్వండి, నీళ్ళ తొట్లు వాడినప్పుడు తొట్లలో గులకరాళ్ళు లాంటివి వేస్తే కోయల్ పిల్లలు దాంట్లో పడే అవకాశము ఉండదు. 3 వారాల వయసు తర్వాత ఈ మనము వీటి లోపల లింగభేదం అనేది చేయవచ్చు. మగ కోయల్ పక్షులలో మెడ కింద భాగంలో గోధుమ రంగులో ఈకలు ఉంటాయి. అదే ఆడ కోయల్ పక్షుల లోపల గోధుమ రంగు ఈకుల పైన మనకి నల్లటి మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వీటిని 5 వారాల తర్వాత మనం గుడ్ల కోసం కనుక ఉపయోగిస్తే వీటిని గుడ్లు పెట్టే గృహానికి 6 వారాల తర్వాత మార్చాల్సి ఉంటుంది. సో 5 వారాల తర్వాత మాంసం కోసమే అయితే వీటిని మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీటికి సరైన దానా తొట్టి స్థలము మరియు నీటి తొట్టి స్థలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మనకి కోళ్ళల్లో ఉదయం సమయంలో గుడ్లు పెడతాయి. ఈ కంచు పిట్టల లోపల మధ్యాహ్నం సమయంలో గుడ్లు పెట్టడం అనేవి మొదలవుతుంది. మొదటి సంవత్సరం ప్రొడక్షన్ కంటే మనకి రెండవ సంవత్సరం ప్రొడక్షన్ తగ్గుతుంది కనుక రెండవ సంవత్సరము ఈ గుడ్లకు పెట్టడం కోసం ఉంచడము అంత ఎకనామికల్గా ఉండదు. సో మాంసం కోసం పెంచే కోయల్ పక్షుల కోసము మాంసం కోసము అభివృద్ధి పరిచిన పక్షులని ఉపయోగిస్తే మంచిది. జనరల్గా గ్రుడ్ల కోసం పెట్టే కంజు పిట్టలను మరియు మాంసం కోసం పెట్టే కంజు పిట్టల యొక్క యాజమాన్య పద్ధతి లోపల పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కానీ మనం పర్టికులర్గా మాంసం కోసమే ఒకవేళ ఉపయోగిస్తే మాంసం కోసం అభివృద్ధి చేసిన బ్రీడ్స్ని మనం యూజ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. వీటి పోషణ విషయానికి వస్తే కోళ్ళతో పోల్స్తే వీటి లోపల మనము మాంసకృతుల శాతం అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా మనము వీటిని మాంసం కోసం పెంచినప్పుడు స్టార్టర్ రేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ గ్రుడ్ల కోసం పెంచినట్టయితే లేయర్ దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి లోపల కోళ్ళతో కంపేర్ చేస్తే వ్యాధులు అనేవి చాలా తక్కువ. ఫస్ట్ 2 వారాల లోపలనే మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో బ్రూడింగ్ సరిగ్గా చేస్తే మనము ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా వీటిని మనము పెంచవచ్చు. సో వీటిలో జనరల్గా మనకి ఎలాంటి టీకాలు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కొక్కర తెగులుకి సంబంధించిన టీకాలు వాడాల్సి ఉంటుంది. కంజు పిట్టల గ్రుడ్లని మనము కొన్ని పిక్లింగ్ అనే మెథడ్ అలాంటి మెథడ్స్ ద్వారా వాటిని ఊరగాయ పచ్చళ్ళు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ కంజు పిట్టల మాంసంతో రకరకాలైన వంటలు చేస్తారు. సో దాంట్లో తందూరి కోయల్ ప్రిపరేషన్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. సో ఈ కంజు పిట్టల మార్కెటింగ్ అనేది మనము కోళ్ళతో కంపేర్ చేసుకుంటే కోళ్ళల్లో మనకి ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో కంజు పిట్టల లోపల అలాంటి మార్కెటింగ్ లేదు. కంజు పిట్టల్ని లైవ్గా కానీ లేకపోతే డ్రెస్సింగ్ చేసి కానీ అమ్ముతూ ఉన్నారు. లైవ్గా
రైతులు 40 నుంచి 45 రూపాయలు, రెస్ట్ చేసిన దాన్ని 50 నుంచి 60 రూపాయల చొప్పున వీటిని సేల్ చేస్తూ ఉన్నారు. సో మార్కెటింగ్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ డాబాస్తో కానీ రెస్టారెంట్స్తో టైఅప్ అవ్వడము. సో మీ దగ్గర క్వాయిల్స్ అవైలబిలిటీ ఉంది అనేసి అందరికీ తెలిసేలాగా చేయడం వల్ల ఫార్మర్స్ వీటి వల్ల లాభాన్ని పొందగలుగుతారు. మనము 1000 కంజుపిట్టలని పెంచినట్టయితే వాటి లోపల చిక్ కాస్ట్ మనకి కంజుపిట్ట పిల్ల ధర 10 రూపాయల వరకు ఉంటుంది. వాటి యొక్క దానా కాస్ట్ అది 600 గ్రాముల వరకు దానా తీసుకుంటే మనకు దానా ఖర్చు ఒక 20 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇతరత్ర ఖర్చులు విద్యుత్ శక్తి మరియు మెడిసిన్స్ అలాంటివి తీసుకున్నట్టే 3 నుంచి 5 రూపాయల వరకు మనం పెట్టాల్సి ఉంటుంది. ఒక కంచు పక్షి పైన మనము 30 నుంచి 35 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో రైతు కనీసం 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వీటిని అతను సేల్ చేస్తే అతనికి తగిన ఆదాయం అనేది లభిస్తుంది. సో వీటిని బ్యాచ్ల వారీగా మనము మార్కెటింగ్ చేయడం వలన ప్రతి సంవత్సరం మనము 7 బ్యాచ్ల వరకు వీటిని మనము 7 బ్యాచ్ల వరకు తీయవచ్చు. మరి మార్కెటింగ్ అనేది చేయడానికి సులువుగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్లోని పసుపు విలువ ఆధారిత పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సందర్శించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ఏర్పాటై దాదాపు సంవత్సరం కావస్తోంది. పసుపు ఉప ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కల్తీలకు అవకాశం లేకుండా నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని, కావున మార్కెటింగ్ అవకాశం కల్పిస్తే మరింత తోడ్పాటుగా ఉంటుందంటూ సంఘం సభ్యులు కోరుతున్నారు. రైతులు పండించిన పసుపు పంట, దానికి సంబంధించిన ఇండస్ట్రీ చూడడానికి వచ్చి ఇవంతా పరిశీలించడం జరిగింది. రైతులతో మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అంటేనే పంటల్లో ముందుగా జ్ఞాపకం వచ్చేది పసుపు పంట. ఆ పసుపులో భాగంగా ఈ రైతులు సంఘటితంగా పిఎఫ్ఓలుగా ఏర్పడి సుమారు 500 మంది, తద్వారా 600, 700, 1000 మెంబర్షిప్ దాకా అయి ఈ ఇండస్ట్రీ చేయడం. ఈ ఇండస్ట్రీ వలన మరి ఈ పసుపుతో ఎంత దీన్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతా ఉన్నారు. ఇక్కడ సీడ్స్ తయారు చేసి సీడ్స్ని కూడా బయట జిల్లాలకు పంపించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. వీరు చేస్తున్న ఇండస్ట్రీ డెవలప్మెంట్ కొరకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, వీరు ఏ విధంగా ప్రభుత్వం తోడ్పడితే ఇంకా ఇటువంటి ఈ పసుపు ఆధారిత పంటల్ని పెంచడానికి ఏ విధంగా ఇంకా ప్రభుత్వం సహకరిస్తుందో అనే విధంగా రైతులతో చర్చించడం, మాట్లాడడం జరిగింది. వీటన్నింటినీ మా రైతు పక్షాన, రైతు కమిషన్ పక్షాన పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నివేదిక కూడా ఇస్తామని ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం ఈ మనోహరాబాద్ గ్రామంలో JMKPM అనే పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని నెలకొల్పి ఇప్పటికీ 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు ఈ పరిశ్రమను సందర్శించ రావడం నిజంగా మాకు శుభసూచకంగా భావిస్తున్నాం. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం NIMSME ద్వారా ఈ యొక్క పథకాన్ని స్ఫూర్తి పథకం తీసుకొచ్చి 90% సభ్యుల యొక్క పరిశ్రమను గత సంవత్సరం మే 5వ తారీఖు నాటు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ MP ధరంపూర్ అరవింద్ గారు ప్రారంభోత్సవం చేర్చుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఇక్కడ పసుపు విలువ ఆధారిత వస్తువులు చేస్తూ అట్లాగే విత్తనం పసుపు కానీ ఇతర ప్రాంతాలకు మేము చేస్తున్నాం. మేము పండించే పసుపును విలువ ఆధారిత చేస్తున్నాం. దీన్ని మీరు మార్కెటింగ్ చేసే అవకాశం మాకు కల్పించండి. ప్రభుత్వ సూచన మేరకు మేము ఏ రకంగా అంటే ఆ రకంగా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.